హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తేసింది హైకోర్టు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు తనపై ఆరోపణలు చేయించి సస్పెండ్ చేయించారంటూ హైకోర్టును ఆశ్రయించారు హరికృష్ణ. కమిటీని నియమించి విచారణ చేసిన హైకోర్టు ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని నిర్ధారించింది. ఓఎస్డీ హరికృష్ణను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొందరు తనను టార్గెట్ చేసి సస్పెండ్ చేయించారని ఆరోపించారు హరికృష్ణ. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మమ్మల్ని వాడుకున్నారు, మమ్మల్ని నట్టేట్లో ముంచి ఇచ్చేశారు. మేము ఉద్యమకారులు తెలంగాణ మూవ్మెంట్లో 27 రోజులు ఢిల్లీలో ఉన్నాను. పిల్లల్ని ఇడిచిపెట్టిపోయి అక్కడ ఉన్నవాళ్ళం. 2 సార్లు నేను అరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నా ఢిల్లీలో. అట్లాంటి వాని మీద ఇట్లాంటి ఎలిగేషన్ పెట్టే ముందు ఎట్లీస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేయకుండానే డైరెక్ట్ సస్పెండ్ చేస్తారా? సెలక్షన్ జరుగుతున్న టైం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అందరికీ. ఈ సెలక్షన్ జరుగుతున్న టైంలో కావాలని చేశారని చెప్పాను. అదే జరిగింది. ఆ రోజు నాకు సీఎం పేషెంట్ ఉన్న భూపారెడ్డి గారు కూడా ఫోన్ చేసి అడిగాను, నాకు ఇది కావాలని. ఇవ్వలేదు. అదే రకంగా ప్రతి రాష్ట్రంలో అప్పుడున్న ప్రతి ఒక్క మంత్రి దగ్గర నాకు ఫోన్స్ వచ్చినాయి. ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. నేను ఏదైతే మెరిట్ ప్రకారం పోవాలనుకున్నా పోయాను. నేను దాని మీద కక్ష కట్టి ఈ రకంగా చేశాను.